రుణమాఫీ కావాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలనే నిబంధనలను బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తప్పుపట్టారు. 34,000 కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కొత్తగా నిబంధనల పేరిట లబ్ధిదారులను తగ్గించేందుకు సీఎం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ నిబంధనలే రైతులకు ఉరితాళ్లని, నిబంధనల పేరిట లబ్ధిదారులను తగ్గించేందుకు సీఎం చూస్తున్నారని బీజేపీ ఎంపీ విమర్శించారు. దరఖాస్తులు తీసుకుని 7 నెలలైనా రేషన్ కార్డులు ఇవ్వని ముఖ్యమంత్రి రుణమాఫీ కావాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలని నిబంధనలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ను ఓడించాలని అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 7 నెలలు కాకముందే 7 రకాల తిప్పలు పెడుతుందని ధ్వజమెత్తారు. దేశ రాష్ట్ర ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని భరించరన్నారు ఎంపీ ఈటెల. విశ్వసనీయత లేని ప్రభుత్వం అనే కేసీఆర్కు బొంద పెట్టారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాల మేడలో కూర్చొని అహంకారంగా వ్యవహరిస్తోందని విమర్శించారు బీజేపీ ఎంపీ. తెల్ల రేషన్ కార్డు ఎవరికి వస్తుందో రేవంత్కి తెలుసా అని ప్రశ్నించారు. సీఎం అసలు నువ్వు చదువుకున్నావా? తెల్ల రేషన్ కార్డు షరతు పెట్టడం అంటే రైతులను అవమానించడమే అవుతుందన్నారు. ఆదాయ పన్ను చెల్లించే వాళ్లకు రుణమాఫీ వర్తించదంటున్నారని, కంపెనీలే కాదు రైతులు కూడా ఎంతో కొంత ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాటలను నమ్మడం లేదని దేవుళ్ల మీద ప్రమాణం చేశారని గుర్తు చేశారు ఈటెల.